రింగా రింగా రోజెస్ అందరూ బాగా బలిసార్ అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్ ముందవడొస్తాడు రే. కాటికి కాలు చెప్పిన ముసలిదాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రాయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులు అరే జల్ది తీయండ్రా. తగ్గిందన్నా. పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలిసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోతే పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లలు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500 మాస్టారు. వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే. అయిపోయి మాస్టారు. మరి అదే కొట్టించుకునేవాడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. రే లింగప్ప గౌడ్, చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. చీరానంటే మచ్చ మొహం మీద కాదు, ఇలా లైఫ్ పడిపోతుంది. మాస్టరు లెట్స్ గో. థ్యాంక్ యూ మాస్టారు. వెళ్తాను. ఓకే మాస్టర్. అరే ఎంతసేపు నిలవాలరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్నా. పార్టీ చేసుకోమని శ్రీశైలం అన్న డబ్బులు ఏమన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపు అనుకోకు. రెడ్ డక్ అని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ కతం దుకాన్ బంద్. నన్ను చెప్తావా? ఖచ్చితంగా చెప్తాన్రా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన ఖైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఖైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్న సిఐ సెల్వా. ఏరా సెల్వా, ఆ ఖైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా వాడి కెపాసిటీ అయిపోయింది సార్.
మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది, వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 days టైం ఇవ్వండి సార్. 20 days టైం. మొన్నే టీవీ 9లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్. రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకి 20 రోజులు పడుతుందా? ఇందుకు కాదు పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిథో. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. రేయ్, సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. సార్ నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు? మా హిట్ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. క్రిమినల్స్ అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడ దాక్కున్నా వాళ్ళ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. నేరస్తుడు ఎవరైనా సరే క్రైమ్ చేయడానికే కాదు, ఆ పదం వాడటానికి కూడా భయపడేలా చేస్తారు. అది అర్థమైందా? అర్థమైందన్నా. ఏమర్థమైంది? కైసర్ని తయారు చేసింది వాడే, చంపింది వాడే. అది కాదు నీకు అర్థం కావాల్సింది. ఆ సెల్వాగడికి నీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా అని నీ విషయంలో ఆ సెల్వాగడ్ కామ్గా ఉంటాడని అనుకోబోక. ఇది నీకు అర్థం కావాల్సింది. అర్థమైందన్నా. ఏదో మనం పవర్లో ఉన్నాం కాబట్టి ఆడు మన జోలికి రావట్లేదురా. నీ వెనకాల నేనున్నట్టే ఆడెనకాల కమిషనర్ పోలీసు ఉన్నాడు. నీకు అర్థం అవ్వాల్సింది ఇంకోటి ఉందిరా. నెక్స్ట్ మనం ఇల్లీగల్గా ఒక డీల్ కమిట్ అవుతున్నాం. పెట్టుబడి 200 కోట్లు, ప్రాఫిట్ 2000 కోట్లు. అన్నట్టు బెనామీగా ఉండడానికి ఒక టాయ్ కావాలరా. టాయ్లు ఏమైనా ఉన్నాయా? అన్నీ వాడేసావా? కొత్తోడు కూడా ఉన్నాడన్న, పేరు కృష్ణ. కృష్ణ? మన డీలాడికి తెలియకూడదు, అర్థమైందా? వాని పేరు మీద క్రైమ్ చేస్తున్నామని వానికి కూడా తెలియకుండా చేస్తా. అర్థమైందా అన్న? చుట్టవాసన రాకుండా అత్తరు పూసుకు తిరగటం కాదు, నాకు అన్నీ అర్థం అవుతాయి. రేపు ఆ చక్కెరగాడు వస్తున్నాడు, ప్రొసీజర్ స్టార్ట్ చేయించు. అట్లనే అన్న. ఆగో, అన్న పని పూర్తయ్యేంత వరకు గ్యాంగ్ మొత్తాన్ని స్లీప్ మూడ్ లో ఉంచు. అట్లనే అన్న. స్లీప్ మూడ్ అంటే అర్థమైందా? ఎవరి జోలికి పోకూడదు, మన జోలికి ఎవరు వచ్చినా పట్టించుకోకూడదు. ఉన్నా లేనట్టే ఉండాలి. బాగానే అర్థమైంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్న. వస్తా. ఏ చక్రి, పేపర్లీ. ఇదిగో పేపర్స్, సైన్ చేయి. ఏం లేదురా, వరల్డ్ బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నా. గ్యారంటర్గా నిన్ను పెడుతున్నా, అంతే. సరే అన్న. అన్నా, ఇక్కడేంటన్నా గోవాన్ ఉంది? మనకి గోవాలో కూడా చిన్న బిజినెస్ ఉందిరా. చేపలు ఇంపోర్ట్ చేసుడు, ఎక్స్పోర్ట్ చేసుడు. యాక్చువల్గా మన మెయిన్ బిజినెస్ అదేరా. అందుకే గోవాలో కూడా
మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సైన్ చేయి. సరే అన్న. ఫ్యాక్స్ వచ్చిందా? యా ఐ గాట్ ఇట్. అయిపోయిందా? ఫోటో. ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? సంతకాలు అన్నారు ఓకే, ఫోటో అంటే మాత్రం కుదరదన్నా. రే అది అన్నా ఇప్పుడు ఫోటో దిగి అది గోవాకి వెళ్ళి అక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళి అందరు చూసారు అనుకో, ఏంటన్నా కొంచెం ఫేస్ వాష్ చేసుకొస్తా అన్నా ప్లీజ్ అన్నా. భయ్యా కడుక్కునేది ఎక్కడ? అక్కడ. ఓ ఫేస్ వాష్ గ్లో గ్లో. ఇప్పుడు టెక్. రే చక్రి కానీ ఫోటో. ఓకే తీసుకో. థంబ్ ఇంప్రెషన్. సంతకం పెట్టాగా నిశానిలో ఇదేంటి? రే కృష్ణ అన్నా నీ మాటే కోటి, కోటి కోసం అదే నీ మాట కోసం ఏమైనా వేస్తాను. ఫేస్ డిటెక్షన్. నౌ యూ కెన్ గో. బయట ఉండు. సరే